ఈరోజు మనం ప్రకృతిలో పరమాత్మ అనే అంశం గురించి మాట్లాడుకుందాం. చెట్లంటే ప్రతి ప్రాణికి ఆనందమే. వృక్షాలనే దేవుళ్ళుగా ఆరాధించే సంస్కృతి మనది. ప్రతి ఇంట్లో మొక్కలను పెంచి పోషించాలి. పూల మొక్కలు, చెట్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని పెద్దల అభిప్రాయం. మరి తులసి మొక్కను ఆరాధించటం మన సంప్రదాయం. అశ్వత్థ వృక్షాలకు అర్చనలు చేస్తారు. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. వటవృక్షానికి సావిత్రి వ్రతం వంటి పండుగలలో పూజలు చేస్తారు. వటవృక్షం అంటే మర్రి చెట్టు. శమీ వృక్షానికి విజయదశమి పూజలు చేస్తారు. శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. కార్తీక మాసంలో ఉసిరికకు మొక్కుకోవడం మన ఆచారం. మరి మనకు ప్రకృతికి ఎంతగానో దివ్యమైనటువంటి సంబంధం ఉన్నది. మరి భగవంతుడిని చెట్లు పుట్టల్లో దర్శించడం మన సంస్కారం. దేవతా వృక్షాలుగా పిలువబడే చెట్లన్నీ కూడా ఔషధ మొక్కలే. గరిక గణపతికి, మారేడు దళాలు, తుమ్మి పూలు, జిల్లేడు పూలు శివునికి, తులసి విష్ణువుకి, ఇలా భగవంతుని పూజలో పువ్వులను పత్రాలను అర్చనలకు ఉపయోగిస్తాం. అంతేకాకుండా గరిక, తుమ్మి, ఉమ్మెత్త పూలు పనికిరావని ఎవ్వరూ పట్టించుకోరు. అయినా సరే వాటిని కూడా మనం భగవంతుని పూజలో వాడతాం. మరి ప్రకృతిలోనే పరమాత్మ అని చెప్పకనే చెప్పుతున్నది కదా. అయితే ఇంకా ప్రకృతిలోని చెట్లు మనకు ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ ఇస్తాయి, వర్షాన్ని ఇస్తాయి, నీడను ఇస్తాయి. మొక్కలు ధాన్యాలు, పండ్లు, కూరగాయలను కూడా ఇస్తాయి. అంటే ప్రకృతి ఆహారానికి మూలమన్నట్టే కదా. మరి ప్రకృతి అనేది ప్రశాంతతను, సౌందర్యాన్ని ఇచ్చేదే కాదు, ప్రకృతి జీవనానికి ప్రాణం. పరమాత్మ ప్రదర్శన అయిన చెట్లను కాపాడుట అంటే పరమాత్మను పూజించుటయే. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ.